హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. మన ఫామ్ హౌస్లో పెట్టిన చామంతులండి, తెల్ల చామంతులు ఎంత అందంగా పూసినాయో చూడండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. గులాబీలండి, రకరకాల గులాబీలు. ఎప్పుడు ఏదో ఒకటి పూస్తూనే ఉంటుందండి. నిమ్మకాయలు అయితే చాలా కాయలు కాసింది, అస్సలు చెప్పలేము. ఈ పక్షులు అయితే రకరకాల పక్షులండి, అసలు విపరీతమైన పక్షులు. ఎప్పుడూ లేని వింత పక్షులు, రకరకాల కలర్గా ఉండే పక్షులను చూస్తున్నామండి మన ఫామ్ హౌస్ దగ్గర అయితే. మన గుడ్డుగాడు, ఈడు జున్నుగాడు, ఆ గుడ్డుగాడు భార్య జున్ను. ఇది వాటికి అన్నం పట్టుకెళ్ళినప్పుడు దాని ఆనందం చూడాలండి. ఆ ఆనందానికే, ఆ సంతోషానికి మనము ఎంత చేసినా సరిపోదు అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. అక్కడి నుంచి విక్కీ చూస్తున్నాడు అక్కడికి వెళ్ళి. వాడు కూడా మమ్మల్ని గుర్తుపట్టేశాడు అనమాట. 1-2 సార్లు వెళ్ళేసరికి, బిస్కెట్లు వేసేసరికి వాడికి చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ జున్నుగడి జున్నుగడి పిల్లలండి అవి. బిస్కెట్ తీసుకెళ్తాము. వాడు చూడండి, వీడి సంతోషం వీడిది. వీడైతే ఓ టైగర్ లాగా ఉంటాడండి ఇక్కడ. అసలే వాడిని చూస్తే మామూలుగా అయితే చాలా భయం వేస్తుంది నాకు, కానీ వాడు ఫ్రెండ్లీగానే ఉంటాడంట. వీళ్ళు ఒకప్పుడు వేరే ప్లేస్లో ఉన్నప్పుడు పిల్లలందరితో ఉండేవాడంటండి. ఫ్రెండ్లీగానే ఉండేవాడు మేడం అని చెప్పేసి అంటే, అక్కడ వాళ్ళు, నేను కూడా ఇంకా కొంచెం సాహసం చేసి ముందుకెళ్ళి వాడికి బిస్కెట్లు వేయటం జరిగింది. వాడు ఇప్పుడు మమ్మల్ని అయితే గుర్తుపట్టి కారు ఆరున విన్నా, మా మాటలు వినిపించిన నాకేయోడు తీసుకొచ్చారని ఆశతో ఎంతో ఎదురు చూస్తాడండి వీడు కూడా. నేను వేసిన కొద్దిసేపటికి మా వారు కూడా నేనేస్తానని ఆయన కూడా నా దగ్గర లాక్కుని 4 బిస్కెట్లు వేసారు. జున్నుగాడైతే మా వెనకాలే తిరుగుతున్నాయి. కోళ్ళండి, చాలా నల్ల కోళ్ళు, పుంజులు అన్నీ మంచిగా అంతా సెట్ చేసుకున్నారన్నమాట. ఒక 5 ఎకరాల దాకా వాళ్ళు తీసుకుని అక్కడ కూరగాయలు అవి పండించుకుంటున్నారండి ఆంటీ గారు. ఇవేమో కోడి పుంజులు. ఆవు పాలండి, మన ఆవు దగ్గర మా పాలు తీసుకుని వాళ్ళు తాజాగా చక్కగా టీ కాఫీలు పెట్టుకుంటారు. ఇప్పుడు అది మన వెనకాల ఫామ్ హౌస్ దగ్గర అండి. ఇది వచ్చేసి మళ్ళీ వేరే దగ్గర ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చామండి. అంకుల్ మనకి పరిచయం అయ్యారు. మా దగ్గర కూడా చాలా బాగుంటుంది, చూద్దరు కానీ రండమ్మా అని చెప్పేసి అంకులు మనకి పరిచయం అయ్యాక రమ్మంటే అంకుల్ వాళ్ళ దగ్గర కూడా మేము కొంచెం వెళ్ళడం జరిగింది. అంకుల్ వాళ్ళు కూడా మంచిగా పండించుకుంటున్నారన్నమాట. కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ బాగున్నాయి అన్నమాట. పువ్వులు అన్నీ బాగున్నాయి. టమాటాలు అయితే ఈ నాటు టమాటాలండి, చాలా పులుపు ఉంటాయి అన్నమాట. ఈ టమాటా భలే ఉన్నాయండి, చిన్నగా ఉన్నా కానీ భలే పులుపు అండి టమాటాలు. ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువైపోయినాయి అని వదిలేశారు అంకుల్ వాళ్ళు. నేను ఇంకా సర్లే, మన దగ్గర 1 కేజీకి వచ్చినాయండి మన ఫామ్ హౌస్ దగ్గర. సర్లే ఇవి ఎలాగా పండ్లు వచ్చినాయి కదా, మంచిగాను రసం చేసుకోవడానికి కానీ కర్రీలోకి కూడా బాగుంటాయి కదా అని నేను కొన్ని తెచ్చుకున్నాను టమాటాలు అంకుల్ దగ్గర నుంచి. పచ్చిమిర్చి కూడా చాలా బాగా, పచ్చిమిరపకాయలు అండి చాలా బాగా వచ్చినాయి. మన దగ్గర ఒకప్పుడు వచ్చినాయండి ఇలాగా ముందుసారి పెట్టినప్పుడు. ఇప్పుడు అదే విధంగా ఈ అంకుల దగ్గర రావడం జరిగింది అనమాట. అలాగా బాగా వచ్చినాయి పచ్చిమిరపకాయ చెట్లు నా దగ్గర వచ్చినాయండి, చిన్నగా వచ్చినాయి. అయినా కానీ అంకుల్ తీసుకెళ్ళమ్మా కొన్ని కావాలంటే, సర్లే పెద్దగా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను కొన్ని తీసుకోవడం జరిగింది. చెప్పాను కదండి మీకు నేను ముందు వీడియోలోను, మన దగ్గర హార్వెస్ట్ చాలా కొంచెం తక్కువగా ఉన్నాయండి. చుట్టూ కూడా ఏమున్నాయో మేము కూడా ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటా మన ఫామ్ హౌస్ దగ్గర వీడియోస్ వేసుకోవడం, పని చేసుకోవడంతోనే మనకి
సరిపోతుందండి. ఎవరన్నా మన సబ్స్క్రైబర్లు వస్తుంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఇదే ఇట్లా అయిపోతుందండి ప్రతిసారిని. అందుకని మేము కొంచెం టైం తీసుకుని చుట్టూ ఫామ్ హౌస్ల దగ్గర చాలామంది రమ్మంటున్నారు. ఎప్పటికెళ్ళోను అంకుల్ వాళ్ళందరూ తెలుసున్న వాళ్ళు, మనకి అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకుని ఉండేవాళ్ళు కూడా ఎప్పటి నుంచో రమ్మంటున్నారు. మనకు కొంచెం అవకాశం కుదరక వెళ్ళలేకపోయాము. ఇప్పుడు కొంచెం టైం చూసుకుని మేము వెళ్ళడం జరిగిందండి. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఇవి ఫామ్ ల్యాండ్స్ అండి. ఇక్కడ మన సినిమా సెలబ్రిటీలు ఉంటారండి. ఇక్కడ బాగుందండి, చాలా బాగుంది. ఇదైతేని ఫామ్ ల్యాండ్స్ అయితే చాలా బాగుందండి. మేము కూడా మేము ఫస్ట్లో వెళ్ళామండి. మనది స్థలం కొనుక్కున్న తర్వాత చుట్టూ ఎలా ఉంటుందా అని చెప్పేసి ఒకసారి మేము ఇప్పుడు చూసింది ఏదైతే ఉందో అక్కడ వెళ్ళాము. కానీ అప్పుడు అంత డెవలప్మెంట్ లేదు. ఇప్పుడైతే బాగా డెవలప్ చేశారండి, చాలా బాగుంది. సెలబ్రిటీలు కూడా చాలామంది కొనుక్కుని ఉన్నారంట. అందులోనూ విల్లులు కట్టుకొని అలా వస్తూ ఉంటారు మేడం అని చెప్పేసి అక్కడ సెక్యూరిటీ చెప్పడం జరిగింది. అలాగే మనం చెప్పాను కదండి, పొలాలు గట్ట చూపిస్తాను, వెజిటేబుల్స్ కాయగూరలు ఏమైనా ఉంటే చూపిస్తానని చెప్పాను కదండి ముందు వీడియోలోను. అలాగే చెప్పినట్టుగానే నేను కొంచెం టైం తీసుకుని వెళ్ళామన్నాం కదా, అలాగే చిక్కుడు తోటల్లో కూడా వెళ్ళామండి. అక్కడ అన్ని చిక్కుడుగాయలు అంతా తోట, ఇది మొత్తం పొలంలో వాళ్ళు చిక్కుడుగాయలు వేసుకుంటే చిక్కుడుగాయలకి కొంచెం మనకి ఇమ్మని అడిగితే వాళ్ళు కోసుకొచ్చి ఇవ్వటం జరిగిందండి. ఉట్టిగానే కాదండి, వాళ్ళకి పైసలు ఇచ్చాను, డబ్బులు ఇచ్చానండి. ఎందుకంటే వాళ్ళ కష్టం మనకి ఎందుకండి అని డబ్బులు ఇచ్చాను. ఇవి కాలీఫ్లవర్ తోటలండి, కాలీఫ్లవరు పొలాలు అన్నమాట. కాలీఫ్లవరు, దోసకాయ, సొరకాయ అన్నీ, మన పాలకూర అవన్నీ ఉన్నాయండి. ఇవేమో దోసకాయలండి. వెనక్కి వచ్చేసి అన్నీ ఉన్నాయండి. ఏంటి మన పాలకూర, కొత్తిమీర అన్నీ వేసి ఉన్నాయండి. మొత్తం ఇవన్నీ పొలాలండి, మన ఫామ్ హౌస్ దగ్గరలోనండి ఇవన్నీని. కాకపోతే మన ఫామ్ హౌస్ కడే మనకు టైం సరిపోదండి. ఇంక ఇవన్నీ చూడడానికి ఇంకా మనకు అంత టైం సరిపోదు కదా ఎక్కువ, అందుకనే ఎప్పుడూ రాలేదన్నమాట. ఇంక ఈసారి ఎట్లయినా సరే కొంచెం వెనకాల ముందు పొలాలు ఏమున్నాయో ఒకసారి చూసుకుందాం. మన దగ్గర కూడా కూరగాయలు చాలా తక్కువగా ఉన్నాయి కదా, అలా పొలాలంటే వెళ్తే కూడా కొన్ని కూరగాయలు దొరుకుతాయనో కొంత వెళ్ళానండి నేను. అదండి సంగతి. అది ఇగో మన దగ్గర వచ్చేసి ఆంటీ మళ్ళీ మనకి ఏం చెప్పారంటే, ఈ పాదులన్నీ ఇంకా ఆరిపోయినాయమ్మ, బీరకాయలు ఏమీ రావు, తీసేద్దాము, అంతా వేరేలాగా అంతా సిరాగ్గా ఉంది అని చెప్పేసి అంటే, సర్లే అంటే అని చెప్పేసి ఇంకా మేము నేతి బీరకాయలు పాదులండి అవి. మామూలు బీరకాయలు అయితే ఒక 4-5 వచ్చినాయండి, ఇంకంతే అక్కడితో అయిపోయినాయి. వచ్చినాయి 4 మంచిగా వచ్చినాయి, 4-5 కాయలు ఇంకా అక్కడి నుంచి ఆగిపోయాయి. అవి కూడా ఎండిపోవడం జరిగిందండి. ఈ నేతి బీరకాయలు కూడా వచ్చినంత వరకు వచ్చినాయి. ఇంకా మొత్తం పాదంతా ఎండిపోయినట్టు అయిందండి. ఇంకా అందుకనే తీసేస్తున్నాం అన్నమాట ఆంటీ నేను. ఎందుకోనండి ఎక్కువ అన్నీ సొరకాయలు, మొత్తం పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ వస్తున్నాయి కానండి, వచ్చినట్టు వచ్చి ఎందుకో తెలియదు కానండి ఒక్కసారిగాను కొంచెం ఎండిపోయినట్టు అవుతున్నాయండి పాదులు. మన సబ్స్క్రైబర్లు కూడా నాకు ఇచ్చిన సజెషన్ బట్టి అవి రింగులు వేసి అందులో ఆకుకూరలు వేస్తే బాగా వస్తాయని చెప్పేసి అన్నారు. వేసామండి. కొత్తిమీర రావట్లేదు, పాలకూర వచ్చింది, అది కూడా చాలా తక్కువగానే వచ్చింది. నీట్గా వస్తుందండి, వచ్చే కొంచెమైనా కానీ మంచిగా వస్తుంది. గోంగూర కింద వేస్తే బాగా వచ్చిందండి, అప్పుడు తీసుకెళ్ళాను. మళ్ళీ తర్వాత వేస్తే ఏమైందంటే రాలేదండి. ఇంకా అది ఏమైంది అడిగితే ఆంటీకి చలికాలం కదమ్మా, చలి ఎక్కువైతుంది కదా, వాతావరణం కూడా బాగాలేదు కదా, అందుకే రావట్లేదు సరిగ్గా, ఈ టైంలో సరిగ్గా రాదని చెప్పేసి చెప్పింది ఆంటీ. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి అన్నీ ఆంటీకి అడుగుతూ ఉంటాను నేను. వాళ్ళు పొలాల మీద పనులు చేస్తారు, వాళ్ళు పండించుకుని ఉన్నారు కాబట్టి ఒకప్పుడు వాళ్ళ ఆంటీని అడగడం జరుగుతూ ఉంటుందండి. నేను ఆంటీ నాకు చెప్తూ ఉంటుంది అన్నమాట. ఈ అంకుల్ ఆంటీ వచ్చేసి మన దగ్గర వేరే ప్లేస్లో తీసుకున్నారంటండి. అయితే మన దగ్గర ఒకసారి చూస్తామమ్మా ఎలా ఉందో ఒకసారి అని అంటే రమ్మంటే వచ్చారు. మీ ఛానల్ చూస్తాము అని చెప్పేసి అంటే, సరే ఆంటీ రండి ఒకసారి అంటే వచ్చారన్నమాట.
వాళ్ళు చాలా ఆనందం పడ్డారు. చాలా బాగుందని చెప్పేసి మనకి చెప్పి చాలాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళడం జరిగిందనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత మన గుడ్డుగడికి యథావిధంగా మళ్ళీ భోజనం టైం అయ్యింది. వాడికి అన్నం పెట్టడం జరిగింది. ఇంకా నేను వంట చేసి బయట కూడా మిరపతీయగానే ఒక పేరు పెట్టాను కదండి, మమ్మల్ని చూసి పారిపోతుందని. దాని దగ్గరికి వెళ్ళి దానికి కూడా అన్నం పెట్టేసి ఇంకా నేను వచ్చి కొన్ని పనులుంటే ఇంట్లో చేసుకోవడం జరిగిందనమాట. ఇదండి ఫ్రెండ్స్, ఈ వారం ఈ వీడియోలో మరి ఇంతవరకు ఇలా జరిగిందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందామండి. అంతవరకు బై బాయ్ అండి.